శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రపంచంలోనే అరుదైనటువంటి ద వరల్డ్ ఫస్ట్ టెంపుల్ ఎంబ్రాయిడ్ తో లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, నవరాత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ రోజున స్వామివారికి మాసోత్సవాల సందర్భంగా ప్రతి నెలకు ఒక్కసారి జరిగే ఉత్సవాల సందర్భంగా ఈ రోజున మనం సంకటహర చతుర్థి వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా అతి త్వరలోనే నిత్య కళ్యాణం కూడా ప్రారంభించబోతూ ఉన్నాం. సో స్వామివారి యొక్క ఆలయాన్ని 200 కోట్ల చేత డెవలప్ చేసి అందులో మొదటి విడత 50 కోట్లు స్థల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భగవద్భాంతులారా అందరూ కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి మరకత గణపతి ఆలయానికి శ్రీ అంటాడు, నేను సహితం ప్రపంచానికి సమితనొక్కటి ఆపుతిచ్చాను అని. నేను కూడా మరకత లక్ష్మీ గణపతి ఆలయానికి 111 రూపాయలు భూదానం ఇచ్చాను అని మనం చెప్పుకునే ప్రతి స్టేజికి కూడా మనం అందరం వెళ్ళాలి. కాబట్టి భగవద్భాగంలారా అందరూ కూడా ఈ భూదాన కార్యక్రమంలో పాల్గొనండి. ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం 111 రూపాయల చొప్పున కానాజీగూడలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇస్తే సుమారు 500 కోట్లు అవుతాయి. కేవలం 111 రూపాయలు, నాట్ మోర్ దెన్ దాట్. కాబట్టి భగవద్భాంతులారా అందరూ కూడా ఈ యొక్క భూదాన కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే అన్నదానాన్ని కూడా ఇప్పుడు కేవలం రోజుకు 6,000 మందికి మాత్రమే అన్న ప్రసాదాన్ని పెడుతూ ఉన్నాం. ఇది 1,00,000 మందికి అన్నదానం పెట్టేటటువంటి స్టేజికి మనమంతా కూడా వెళ్ళాలి. కాబట్టి అందరూ కూడా కేవలం 111 రూపాయల చొప్పున భూదానంలో, ఉడతా భక్తిగా అన్నదానంలో అందరూ కూడా పాల్గొనండి. అన్నదానానికి ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు: కమండల గోత్రం వెంకటరమణ గాయత్రి 521 రూపాయలు సమర్పించారు. భారద్వాజ్ గోత్రం గణేష్ రాధిక 501 రూపాయలు సమర్పించారు. చండీశ్వర గోత్రం ఝాన్సీ గారు 1001 రూపాయలు సమర్పించారు. దేశట్ల గోత్రం సత్యనారాయణ గారు 600 రూపాయలు సమర్పించారు. నడిగట్ల గోత్రం సత్యపాల్ రెడ్డి, ఇందిరా, సాయి లలిత్ రెడ్డి, సాయి అన్విత్ రెడ్డి 525 రూపాయలు సమర్పించారు. గంధశిల గోత్రం శ్రీనాథ్, అలువేలు, సహస్ర 501 రూపాయలు సమర్పించారు. పసుపునేటి గోత్రం శ్రీమాన్ రుద్ర 500 రూపాయలు సమర్పించారు. పసుపునేటి గోత్రం ఐశ్వర్య కైలాస్ 500 రూపాయలు సమర్పించారు. ధనరాజు గోత్రం రిత్విక్ 500 రూపాయలు సమర్పించారు. నాగుల గోత్రం శ్రీనివాస్, దుర్గా ప్రసన్న, దుర్గా భవాని 500 రూపాయలు సమర్పించారు. కళ్యముల గోత్రం రిత్విక్ రెడ్డి గారు 1100 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. పసుపురేటి గోత్రం కీర్తి శిష్యులు ఆగయ్య, కళావతి గారుల జ్ఞాపకార్థం దేవేందర్ గారు 511 రూపాయలు సమర్పించారు. పసుపురేటి గోత్రం కీర్తి శిష్యులు ఏ శంకర్ దాస్ గారు, తారాభాయి గారుల జ్ఞాపకార్థం దేవేందర్ గారు 511 రూపాయలు సమర్పించారు. పసుపురేటి గోత్రం దేవేందర్, శాలిని 511 రూపాయలు సమర్పించారు. చండీశ్వర గోత్రం శ్రీనివాస్, అనిత, శివాని, శ్రవణ్ కుమార్ 500 రూపాయలు సమర్పించారు. కంబాల గోత్రం శివారెడ్డి 501 రూపాయలు సమర్పించారు. కౌండిన్య గోత్రం కిరణ్, ప్రభాసిని, శ్రీమతి, శ్రీ విశ్వ 116 రూపాయలు సమర్పించారు. కౌశిక ఋషి గోత్రం మనీష్ కుమార్ 501 రూపాయలు సమర్పించారు. నేతోళ్ల గోత్రం అనిల్ పద్మావతి 200 పేపర్ ప్లేట్స్, 200 గ్లాసెస్, ప్లాస్టిక్ గ్లాసెస్ స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. కౌండిన్య
మహర్షి గోత్రం అభిషేక్ స్నేహ 1116 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. అలాగే స్వామివారి యొక్క భూదాన నిమిత్తం చేగోళ్ల గోత్రం వెంకటేశ్వరి ప్రణీత అక్షయ 500 రూపాయలు స్వామివారి భూదాన నిమిత్తం సమర్పించారు. మిథున కుల గోత్రం అల్లంకి ఏకాంబరం గుప్తారు గారు ఒక గజం నిమిత్తము 1,21,116 రూపాయలు స్వామివారి భూదాన నిమిత్తం మిథున కుల గోత్రం అల్లంకి ఏకాంబరం గుప్తా గారు సమర్పించారు. ఓం స్వస్తి అష్ట దేవదేవోత్తమా దేవతా సార్వభౌమా శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక వరగత శ్రీ లక్ష్మీ గణపతి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం వేద ఆశీర్వచనం కరిష్యే. హరి ఓం బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీకే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాజమానై ప్రమోదమానై రవిమన్యమానై పుత్రై పౌత్రై సుజవర్ధతాం నమో నమో భవతే ధ్యాయమానోన్నా ఏతరుసుసా మేచక్రే భాగం దేవేభ్యో విదతా ఛాయం చంద్రమా స్థిరతి దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుస్సేవేంద్రియే ప్రతిష్టతి. భగవద్భాంతవులారా, బంధువులందరికీ కూడా ఒక ముఖ్య గమనిక. మీరు ఇప్పటి వరకు స్వామివారి భూదాన నిమిత్తం చాలా మంది భక్తులు టోటల్ 70 లక్షల వరకు సమర్పించారు. ఆ 70 లక్షలు మొన్న 8వ తారీఖు అంటే లాస్ట్ సండే రోజున 8వ తారీఖు ఈ పక్క స్థలానికి టెంపుల్ కానుకొని ఉన్నటువంటి స్థలానికి అడ్వాన్స్ 70 లక్షలు అడ్వాన్స్ పే చేశాం. సో 70 లక్షలు అడ్వాన్స్ గా పే చేశాం. అది 200 గజాల ప్లాట్. అందులో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయి. అయితే మనకు బిల్డింగ్ దేనికి పనికిరాదు, మనం బిల్డింగ్ మాత్రం కూడగొట్టాల్సిందే. అయితే ప్రస్తుతానికి మాత్రం దాన్ని అన్నదాన సత్రంగా మార్చుకుందాం. ఇక్కడ డోర్ పెట్టేస్తే డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోవచ్చు. బయట మనం భోజనాలు పెడుతున్నాం, దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రతి భక్తుడు కూడా తృప్తిగా భోజనం చేయలేకపోతున్నాడు. కాబట్టి భగవద్బాంధవులారా, అతి త్వరలోనే ఆ 82 లక్షలు ఇంకా పే చేస్తే అది టోటల్ పేమెంట్ పూర్తవుతుంది. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి అగైన్ మళ్ళొక 200 గజాల స్థలానికి మనం అడ్వాన్స్ ఇచ్చేసి అతి త్వరగా ఆ స్థలాన్ని కూడా తీసుకుని ఆ ఇటు సౌత్ సైడ్ ఉన్నటువంటి గోడను మొత్తం తీసేసి అది ఆలయంలో కలుపుకోవాలి. కాబట్టి భగవద్బాంధవులారా, అందరూ కూడా ఈ భూదాన కార్యక్రమంలో పాల్గొనండి. కేవలం 111 రూపాయలు. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 111 రూపాయల చొప్పున మనం పే చేసి కౌంటర్ లో రిసిప్ట్ తీసుకోవడం మర్చిపోవద్దు. కారణం, మన ఆలయానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. 80G ప్రకారంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ను అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. జన్మ రాహిత్యాన్ని పొందండి. శుభమస్తు. శతమానం భవతిష్ఠతాయ పురుష శతేంద్రియ ఆయుస్సేవేంద్రియే ప్రతిష్టతి. జై మరగత శ్రీ లక్ష్మీ గణేశ. జై మరగత శ్రీ లక్ష్మీ గణేశ. జై మరగత
శ్రీ లక్ష్మీ గణేశ పునర్దర్శన ప్రాప్తిరస్తు.